హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇక్కడ చూసినట్టయితే డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి మనం వెళ్ళే కంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి వివిధ గవర్నమెంట్ అండ్ అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ పెట్టిన ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా అన్ని వీడియోస్ అందులో ఉంటాయి. ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఇక్కడ మనం ఈ వీడియోలోకి వెళితే ఒకసారి చూద్దాం. ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలు వచ్చేసి మనకి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండి కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆఫీస్ సబార్డినేట్. ఈ అటెండర్ ఉద్యోగాలకి ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే చాలు, అంటే 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ బేసిక్స్ మీద తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇకపోతే మనకి ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత అని అంటే ఇక్కడ చూడండి. మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు మనకి. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఇంకేంటి అని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనము అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆన్లైన్లో ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళి మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను మనం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీకు సంబంధించినటువంటి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీయా లేదంటే ఎస్ఎస్సియా, మీ డిగ్రీ అయితే డిగ్రీ, లేదంటే ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి, ఈ యొక్క సర్టిఫికేట్స్ని అన్నింటినీ బోనోఫైడ్స్ కానీ మీ యొక్క మెమోస్ కానీ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క అడ్రస్లో మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 8, 2024 సాయంత్రం 5 గంటల వరకు అయితే మీ యొక్క అప్లికేషన్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అడ్రస్ ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు. మనకి అడ్రస్ వచ్చేసి పార్వతీపురం, మన్యం డిస్టిక్. ఈ యొక్క ఎక్కడ అని అంటే ఇది మన కలెక్టరేట్ ఆఫీస్లో ఇక్కడ ఉంది చూడండి. సబ్మిట్ దేర్ అప్లికేషన్ టు ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్స్ ఆఫీస్, పార్వతీపురం, మన్యం ఇన్ పర్సన్ ఆర్ బై రిజిస్టర్డ్ పోస్ట్ అలాంగ్ విత్ ది అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. కాబట్టి మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసి దాని వెనకాల మీకు క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే డిగ్రీ, 10వ తరగతి ఉంటే 10వ తరగతి, మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ని దానికి పిన్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఈ కలెక్టరేట్ ఆఫీస్లో మీరు ఇచ్చి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క వెబ్సైట్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వెబ్సైట్ పైన ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా ఈ జాబ్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏదో కొంత నాకు బూస్టింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీకు ఒక వీడియో చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ